వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ ఇంతా వేసి బాగా కలిపేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. చూడండి, చికెన్ అంతా బాగా ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక ఎగ్ని వేసేసుకోండి. ఇందులో వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న చికెన్ కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ రైస్తో పాటే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. బాగా ఫ్రై చేసేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఇలా చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.